దైవజనుడికి అప్పగించుకుంటే, దైవజనుడు చెప్పింది చెప్పినట్టు చేస్తే, లోకస్తుల కంటే, బంధువుల కంటే, స్నేహితుల కంటే, నీ కుటుంబ సభ్యుల కంటే దేవుడికి ఫస్ట్ స్థానం, దైవజనుడికి రెండవ స్థానం ఇచ్చి చెప్పింది చెప్పినట్టు చేస్తే, అతని జీవితంలో కోల్పోయిన గొడ్డలి దేవుడు ఎలాగ దైవజనుడి ద్వారా ఇచ్చారో, నీ జీవితంలో కూడా కోల్పోయిన ఆనందాన్ని, కోల్పోయిన ఆశీర్వాదాన్ని, కోల్పోయిన ఆరోగ్యాన్ని సమస్తాన్ని ఇస్తానికి సిద్ధంగా ఉన్నారు దేవుడు. వాళ్ళు అప్పగించుకున్నట్లు అప్పగించుకోవాలి. వాళ్ళలాగా దైవజనుడు గొప్పగా చూసి తగ్గించుకొని రిక్వెస్ట్ చేసే మనసు నీకుంటే, నీళ్లలోకి వెళ్ళిపోయిన గొడ్డలి పైకి తేలటం అన్నది, అది కూడా కొమ్మేస్తే కొమ్మ కిందకి ఎలా వెళ్తుంది, చెట్టు కొమ్మ లోపలికి ఎలా వెళ్తుంది, గొడ్డల పైకి ఎలా వెళ్తుంది. ఎన్ని సంవత్సరాలు ఆలోచించు, సైంటిస్టులు తీసుకెళ్ళు, నీ బుర్ర వగిలిపోద్ది. అది ఎప్పటికీ నీకు అర్థం కాదు. అది దేవుని మహిమ కార్యం. నా దేవుడు నీకు దైవజనుడి ద్వారా ఏ కార్యాలు చేస్తారో తెలుసా? ఎప్పటికీ ఎవరికి అర్థం కాని మహిమ కార్యాలు నీ పట్ల చేస్తారు. ఆయన నీ పట్ల అద్భుతాలు చేస్తారు.